హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి 97. సో పర్ణశాల పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. సో పార్ట్ 1 ఎవరెవరు చూసారో దాని నెక్స్ట్ క్లిప్ ఇది, చూడకపోతే వెళ్ళి చూడండి. సో పార్ట్ 2 తీయడానికి రీజన్ సీతమ్మ తల్లి స్టోరీ మొత్తం మా నాన్న క్లియర్ గా సీతమ్మ తల్లిని రావణాసుడు ఎలా ఎత్తుకెళ్లాడో చెప్తాడు, వినండి. బంగారు లేడీ కావాలంటే తీసుకొస్తాను అమ్మ కోసానికి రామయ్య బయలుదేరుతాడు. మాయ జింకలు అడుగుతాడు బంగారు లేడీని. రాముడు లేడీ కోసానికి వెళ్తాడు. వెళ్ళినాక సీతమ్మ తల్లి ఒంటరిగా ఉంటది. లక్ష్మణుడు రామ రామ అంటుండు. సీత చూసి సీత సీత అంటున్నా అని చెప్పి సీతకు వినబడుతుంది రాక్షసుడు మాయలేడి. అప్పుడు నేను మన లక్ష్మణ మీ అన్నకు ఆపద జరిగింది, మీ అన్నని ఎవరు రామ సీత సీత అంటున్నారంటే మా అన్నకి ఏం జరిగేది అదంతా మాయ మాయ అమ్మ నీకేం బాధలే అంటే లేదు మా అన్న కోసం నీ మోతా అని చెప్పి అంటది. అన్నప్పుడు లక్ష్మణుడు గీత గీసిపోతాడు. అమ్మా ఈ గీత గీస్తున్నా, ఈ గీత దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఈయనే అడుగుతాడు. అమ్మ ఏం కాదు గీత గీసి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు రావణాసురుడు అక్కడ వస్తాడు. రావణాసురుడు మాయావేశంలో వచ్చి భిక్షాందేవి అని సీతమ్మని అడుగుతాడు. సీతమ్మ తల్లి పర్ణశాల నుంచి అడుగు పెట్టి నేను కిందికి దిగొద్దు, వచ్చి పర్ణశాల నుంచి దిగొద్దు, గీత దాటి రావద్దు, మీరు రండి భిక్ష వేస్తుంటే మీరు జంగమయ్యాక మీరు శపిస్తే మీరు మొత్తం వంశం నాశనం అవుతుంది అని చెప్పి బెదిరిస్తాడు. బెదిరియడంతో సీతమ్మ లక్ష్మణ్ గీత దాటుతుంది. అక్కడ మళ్ళా గీసిన గీత సీతమ్మ తల్లి దాటినాక రావణాసురుడు అవతారం ఎత్తి భూమిని పలగలించి సీతమ్మ తల్లి ఎత్తుకుపోతుంది. రావణాసురుడు ఆయన రావణాసురుడు ఆయన అవతారం మాయా అవతారం నుంచి రావణాసురుడు అవతారం ఎత్తారు. అమ్మ మూర్చపోతుంది. భయపడి మూర్చపోయి ఎట్లా భూమి నుంచే లేవట్టుకపోతాడు. అట్లా భూమిని పేరు నుంచి. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఏమనుకోద్దు. మా నాన్న స్టోరీ చెప్తుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అక్కడున్న ఆ స్టిల్స్ ని చూసుకుంటూ వింటుంటే నిజంగా నా కళ్ళ ముంగట జరిగిన ఫీలింగ్ నాకు వచ్చింది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ క్లిప్ లో చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇంకా నంది దగ్గర నుంచి మేము శివలింగాన్ని చూసేసాము. నెక్స్ట్ ఇక్కడ గుడి ఎందుకంటే రావణ వారికి సీతమ్మకు పూజ చేసుకోవడానికి ఏ గుడి లేదు ఇక్కడ. ఏమి చెట్టు లేదు, చేమ లేదు, అరణ్యవాసంలా ఏమి పురుగు ముట్టన స్థలంలా ఆమె వచ్చి మరి ఏ పూజ చేయాలి ఇక్కడ, నేను ఏ పూజ చేస్తే బాగుంటుంది అంటే ఒక చిన్నది శివాలయము ఒక రౌతు పెట్టుకొని పువ్వులు పెట్టి నేను బొట్టు పెట్టుకొని ఆ పూజ చేసుకుంటా. ఇక్కడుండి పూజ చేసుకుంటుంటే నా భర్త నాకు ఫలితం అవుతాడు ఇక్కడ. కానీ ఆమె శివాలయం ఆమెనే పెట్టుకుని సీతమ్మని ఇక్కడ సీతమ్మ పెట్టుకొని ఆ శివుని మొక్కినాక ఆమె దారి చూసుకొని పర్ణశాలంలో నిలిచిపోయింది ఇక్కడ. ఓకే, సో టెంపుల్ కట్టడానికి రీజన్ అదనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. అక్కడ శ్రీ ఆంజనేయం విగ్రహం ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సీతారాముడి పాదాలు మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించట్లేదు, బట్ మేము చూసాము క్లియర్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, కొంచెం మేము బయటికి వచ్చేసేసరికి కొంచెం అనేది వైట్ అయిందనమాట. స్కై అనేది చాలా బాగా వచ్చింది, నాకు హ్యాపీగా అనిపించింది ఆ గంగను చూస్తుంటే. సో ఇది సీతమ్మ తల్లి చెట్టు, ముగ్గులు మాత్రం సూపర్ గా వేశారు. సీతమ్మ తల్లి గుడి అని చెప్పి నాకు అది చాలా నచ్చింది. అక్కడ నుంచి మేము ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళామనేది మా నాన్న చెప్తాడు, మీరు వినండి. స్నానం చేసి చీరలు ఆరబెట్టుకున్న స్థలం సీతమ్మ. ఇక్కడంతా సీతమ్మ తల్లి స్నానం చేసుకుని బట్టలు ఆరేసుకున్న ప్లేస్ ఇది. సో అచ్చులు కూడా ఉన్నాయి, అది అచ్చులు చూడండి. మా మమ్మీ మీకు అందరికి ఒక మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరందరూ క్లియర్ గా వినండి అండ్ ఈ వాటర్ కూడా అబ్జర్వ్ చేయండి. అయోధ్య నుండి వనవాసానికి వచ్చిన సమయంలో ఆమెకు నెలసరి వస్తుంది సీతమ్మ తల్లికి. వచ్చినప్పుడు వస్త్రాలను ఇక్కడ పిండుకొని ఇక్కడ స్నానం చేసి పిండుకొని ఇక్కడ ఆరేసుకున్న ప్రదేశం ఇది చూడండి. నార వస్త్రం లాగానే
ఉంటాయి. ఇది మొత్తం ఈ రాయి మొత్తం అట్లానే ఉంటుంది. తర్వాత ఆ నీళ్ళకు చూడండి, ఈ నీళ్ళకు చూడండి ఎంత తేడా ఉందో. ఆ నీళ్లు తెల్లగా ఉన్నాయి, ఆ నీళ్ళు ఇదిగో మురికి ఉన్నాయి. కానీ ఆమె వస్త్రం పిండుకున్న నీళ్ళు ఇక్కడ ఎప్పుడు ఇట్లానే ఉంటాయి, అంటే ఎర్రగా ఉన్నాయి. ఇగో ఇది సీతమ్మ తల్లికి నిదర్శనం, సత్యం నీతికి నిదర్శనం. అంతా నిజంగా నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. వాటర్ చేంజెస్ చూస్తుంటే అదంతా బ్లీడింగ్ వాటర్ అన్నమాట. సో వాటర్ మీన్స్ ఆమెకు అలా అయిందని ఒక నిదర్శనం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అండ్ ఇంకొంచెం మేము ఇలా సైడ్కి వచ్చాక సీతమ్మ తల్లికి 2 శారీస్ ఉండేటి అంట. ఒక శారీ పిండేసుకొని అలా ఒక గద్దె మీద కూర్చొని ఇంకొక శారీ కట్టుకొని అలా వెయిట్ చేసేదంట. సో అక్కడ ఒక బొమ్మ లాంటిది కూడా పెట్టారు, మీకు చూపిస్తాను చూడండి. నాకైతే సూపర్ గా అనిపించింది వెళ్ళినందుకు. ఇగో ఇక్కడనే సీతమ్మ తల్లి ఇంకొక డ్రెస్ ఆరేదాకా వెయిట్ చేస్తూ అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. సీతమ్మ తల్లికి రేగి పండ్లు అంటే చాలా ఇష్టం. అవి తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు, అక్కడ ఉన్న చెట్టువి తింటే అని నమ్మకం. సో అందుకోసమనే మా వాళ్ళు తీసుకున్నారు. సో మేము ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.